ఏపీలో కూటమి నేతలు ఏం చేస్తున్నారయ్యా అంటే రోజులో 24 గంటలు నిరాటంకంగా అవినీతి దందాల్లో మునిగి తేలుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. అధికారం వచ్చిందే దోచుకోవడానికని కూటమి ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలకు అక్రమార్జన చేసుకోవడానికి 2 చేతులు చాలడం లేదట. రోజుకి 24 గంటలు సరిపోవడం లేదని అంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే తీరుపై నియోజకవర్గ ప్రజల్లోనే కాదు సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర ఆగ్రహం పెళ్లుబూకుతోంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎడాపెడా దోచుకు తింటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేశారు. 1,00,000 అక్రమాలతో ఎమ్మెల్యే అయ్యారు. కూటమి అధికారంలోకి రావడం ఆలస్యం, ఎమ్మెల్యే అక్రమార్జనకు గేట్లు తెరిచేశారన్న విమర్శలు నియోజకవర్గంలో మారుమోగుతున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గం అంటే ఏపీలోనే అత్యంత సంపన్న నియోజకవర్గాల్లో ఒకటి. అత్యంత విలువైన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలకు ఈ నియోజకవర్గం తరగని ఖని. ఆ గ్రానైట్స్ ద్వారా నిజానికి ప్రభుత్వ ఖజానాకు అంతులేని సంపద రావలసి ఉంది. కానీ ఆ సంపదలో సింహభాగం ఎమ్మెల్యే విజయ్ కుమార్ సొంత ఖజానాలోకి వచ్చి చేరుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో నియోజకవర్గంలోని పార్టీ నేతలందరితోనూ కలిసికట్టుగా ప్రచారం చేసిన విజయ్ కుమార్ అధికారం చేతికి రాగానే అంతా నేనే, అన్నీ నావే అన్న స్లోగన్స్ ఇస్తున్నారట. అక్రమ దందాలకు ఎక్కువ ఏ అవకాశం చిక్కినా వదలడం లేదట. నియోజకవర్గం తన సొంత సామ్రాజ్యం అన్నట్లు విజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లే మండిపడుతున్నారు. ఎన్నికల అవసరం తీరిపోగానే పార్టీలోని నేతలందర్నీ పక్కన పెట్టేసి అవినీతి సొమ్మును ఎమ్మెల్యే ఒక్కరే భోంచేస్తున్నారన్నది టీడీపీ నేతల ఉక్రోషం. తమకి కూడా వాటాలు ఇస్తే వారు మౌనంగా ఉండిపోయేవారేమో కానీ తమకి అన్యాయం జరగడంతో కుతకుతలాడిపోతున్నారు. టీడీపీకి కాస్త పట్టు ఉన్న నాగులుప్పలపాడు మండలంలో టీడీపీ జెండాలు మోసిన వారిని పక్కన పెట్టి జన సైనికులకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారట. దీంతో అక్కడి టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. విజయ్ కుమార్ గురించి అధిష్టానానికి ఫిర్యాదు చేద్దామంటే పార్టీ నాయకత్వం కూడా విజయ్ కుమార్ వైపే ఉందని పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. భారీగా అక్రమ దందాలు చేసే విజయ్ కుమార్ తన అక్రమ ఆదాయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్లకు వాటాలు పంపుతూ ఉంటారని, అందుకే ఆయన అవినీతిని బాబు, లోకేష్లు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. మైనింగ్ మాఫియా నుండి నెలవారీ కమిషన్లు దండుకోవడం, పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి సొమ్ము చేసుకోవడంలో విజయ్ కుమార్ కు సాటి వచ్చే పచ్చ నేతలే లేరన్న ఆరోపణలు ఉన్నాయి.